హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు బూట్ కట్ బాలరాజు మూవీలో మెయిన్ లీడ్ యాక్ట్రెస్ మేఘలేఖ గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఒక చిన్న చిట్చాట్ తెలుసుకుందాం. ఈ సినిమాలో ఎందుకు యాక్ట్ చేశారో అడుగుతుంది. హాయ్, ఎలా ఉన్నారు మేఘ గారు? బాగున్నానండి. సో బేసిక్గా మీరు ప్రీవియస్గా పాగల్ అని ఒక మూవీ చేశారు. అంటే వన్ ఆఫ్ ద లీడ్, అంటే చాలా చిన్న రోల్. ఈ సినిమాకి ఎలా మీకు ఆఫర్ వచ్చింది? పాగల్ నుండే వచ్చిందండి. పాగల్ నుంచి వచ్చింది. యా, పాగల్ నుండే వచ్చింది. ఇట్స్ ఆ ప్రొడ్యూసరే నన్ను ఇక్కడ రిఫర్ చేశారు. సో పాగల్ సినిమా తర్వాతలా చాలా లాంగ్, ఒక 3 years అవుతుంది. ఇంత టైం పడడానికి రీజన్ ఏంటి? ఇట్స్ డ్యూ టు సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ అండి, అంతే. నథింగ్ మచ్, అలా కూడా కాదు. సోహెల్ కూడా హీ వాజ్ లిటిల్ బిజీ విత్ అదర్ ఫిల్మ్స్. యాక్చువల్లీ సైన్ అన్ అదర్ ఫిల్మ్ పాగల్ తర్వాత. దట్ విల్ కమ్ ఆఫ్టర్ బూట్ కట్ అనమాట. సో దట్స్ ఇట్. అలా దెర్ వాజ్ నో సచ్ ఇష్యూ, అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ అవుతూ ఉంటాయి ఇంకా సినిమాలు అన్నాక. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. సో యా, బట్ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ రిలీజింగ్, వీ షుడ్ బీ హ్యాపీ. ఐ షుడ్ బీ హ్యాపీ. సో యా. బేసిక్గా మీరు ప్రీవియస్గా చేశారు కదా, అండ్ ఇప్పుడు బూట్ కట్ బాలరాజు రిలీజ్ రోజే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ సినిమాకే ఎందుకు వెళ్ళాలి అని ఆడియన్స్ అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం. బికాజ్ ఈ మధ్య థియేటర్స్లో ఫిలిమ్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా ఇంటెలెక్చువల్గా ఉంటున్నాయి. వీ హ్యావ్ టు థింక్ అ లాట్. వీ నీడ్ టు పుట్ బ్రెయిన్ అనమాట. మా సినిమాకి అలా కాదు. టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వచ్చి కూర్చొని హ్యాపీగా యూ విల్ ఎంజాయ్ విత్ అస్. బేసిక్గా మీరు క్యారవాన్లో కూర్చొని మామూలుగా సీన్స్కి ప్రిపేర్ అవ్వాలి, కానీ మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతారు, అదే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. రీజన్స్ ఏంటి? అయ్యో, సివిల్స్కి నేను ప్రిపేర్ అవ్వట్లేదు. దట్స్ అ వెరీ బిగ్ స్టేట్. రైమింగ్ బాగుంటుందని చెప్పాను. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. దానికి రీజన్ ఏంటి? గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు. నేను ఎగ్జామ్ లేదు. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై మాస్టర్స్ అండి, అందుకే మాస్టర్స్ చేస్తున్నాను. సో అందుకని ఐ వాజ్ జస్ట్ స్టడింగ్ అంతే. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ లైక్ స్టడింగ్ అలా ఏం లేదు. అంటే షూటింగ్కి వచ్చి కూడా చదువుకునేటోళ్ళలో మిమ్మల్ని చూస్తున్నాను, అందుకని అడిగి. అలా ఏం లేదు. ఆల్మోస్ట్ అంటే చదువు వదిలేసి షూటింగ్ వస్తారు చాలామంది. మీరు షూటింగ్లో కూడా చదువుకుంటున్నారంటే అది ఆనిముత్యాలే అలాంటివి చేస్తూ ఉంటాయి, అందుకని అడుగు. లేదండి, ఐ డు నాట్ అగ్రీ. ఐఎమ్ షూర్ ఆల్ ద యాక్ట్రెసెస్ అవుట్ దేర్ ఆర్ ప్రిటీ స్మార్ట్. వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కూడా. నేను ఒక్కదాన్నే చేసినానని నేను ఒప్పుకోను. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ ఆర్ రికగ్నైజింగ్ మీ దెన్ ఐ విల్ టేక్ ఇట్. థ్యాంక్స్. సోహెల్ గారితో సీన్స్ ఎలా ఉన్నాయి? మీరిద్దరు కలిసి చేసిన కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? కంఫర్ట్గా ఉందా, లేదంటే ఇరిటేటబుల్గా ఉందా? ఇరిటేటబుల్గా ఏం లేదు. ఇరిటేషన్ అంటే సోహెల్ ప్రొడ్యూసర్ అయ్యాడు కదా మా సినిమాకి ఈవెన్చువల్లీ. అప్పుడు హీస్ లైక్ వెరీ రెస్పాన్సిబుల్. బట్ యాక్టింగ్ టైంలో మాత్రం చాలా టీజ్ చేసేవాడండి. మమ్మల్ని మాత్రం యాక్ట్ చేయనిచ్చేవాడు కాదు. తను యాక్ట్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళేమన్నా అంటే ఇరిటేట్ అయ్యేవాడు. ఏంటి మీరు మెగా సీరియస్ సీన్ మెగా అనేవాడు. ఏంటి అనుకునేదాన్ని. బట్ యా, ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్. సాంగ్స్, రాజు నా బాలరాజు సాంగ్ ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ వస్తున్నాయి దాని మీద. 100K ప్లస్ వచ్చాయి మాకు. ఇన్స్టాగ్రామ్ అనగానే ఒక స్పార్క్ వచ్చింది, ఏంటి దాని వెనక? అంటే నేను ఆ సాంగ్కి ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ సాంగ్ కదా, సోలో సాంగ్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 100K అనగానే అసలు లైక్ వెరీ హ్యాపీ. దట్ టు ఆర్గానిక్. మేము ఎక్కడా పుష్ చేయలేదు ఆ సాంగ్ని ఇన్స్టాగ్రామ్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ట్రెడిషనల్గా పక్క తెలుగు అమ్మాయి, మంచి లక్షణమైన అమ్మాయిలా కనిపిస్తున్నారు. సో ఏమైనా రొమాంటిక్ సీన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా బూట్ కట్ బాలరాజు? రొమాంటిక్ సీన్స్ అని ఏం లేదు, కానీ ఒక లవ్ సాంగ్ ఉందండి. దాంట్లో యూ కెన్ సీ సమ్ హెల్దీ రొమాన్స్ ఇన్ ఇట్ అనమాట. సో యా. సో ఓవరాల్గా ఫెబ్ సెకండ్కి మేము థియేటర్కి వెళ్ళి పక్క చూడాలంటారా ఈ సినిమా? ఇది చూడరా? మీకోసం చూస్తాను. ఇంత క్యూట్గా అడిగిన తర్వాత కూడా నేను చూడకపోతే నాకంటే దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు ప్రపంచంలో. అలా ఏం లేదండి. బట్ ఇట్స్ జస్ట్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండి. ఇట్స్ సపోర్టింగ్ గుడ్ ఫిల్మ్స్. మీకు నచ్చాలని మేము అనుకుంటున్నాం. వీఆర్ నాట్ థింకింగ్ ఊరికే వచ్చేయండి మేము పిలుస్తామని కాదు. మేము నచ్చకపోయినా మీకోసం వచ్చి చూస్తాం ఒకసారి. ఓకే, ఐ డోంట్ మైండ్. బట్ యా. ఓకే, ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ బూట్ కట్ బాలరాజు అంటే ఏం చెప్తారు? 3 words చెప్పచ్చా? వై నాట్? ఎంటర్టైన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? యూ విల్ నో అండి, తెలుస్తుంది మీకు. తెలుస్తుంది.